లోక్సభలో వాయిదాల పర్వం కొనసాగుతోంది. పహల్గామ్ ఉగ్రదాడి, ఆపరేషన్ సింధూర్, ట్రంప్ జోక్యం, బీహార్ ఓటరు జాబితా సవరణ అంశాలపై చర్చలకి విపక్షాలు పట్టుబట్టాయి. లోక్సభ విపక్ష నేత రాహుల్ గాంధీ సహా తమకు మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదని ఎంపీలు స్పీకర్ వెల్లోకి నిరసనలు చేయగా సాయంత్రం 4 గంటలకు సభ వాయిదా పడింది. స్పీకర్ అంగీకరించే అంశాలపై ప్రభుత్వం చర్చలకు సిద్ధంగా ఉందని అంతకుముందు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ విపక్ష ఎంపీలకు హామీ ఇచ్చారు. వర్షాకాల సమావేశాల మొదటి రోజునే సభను అడ్డుకోవడం ఆమోదయోగ్యం కాదని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు మండిపడ్డారు. విపక్షాలు వేటిపై చర్చలను కోరుకుంటున్నారో బిజినెస్ అడ్వైజరీ కమిటీకి చెప్పాలని, అది ఆమోదించే అన్ని అంశాలపై చర్చ జరుగుతుందని తెలిపారు. ఉదయం 11 గంటలకు లోక్సభ ప్రారంభమైంది. పహల్గామ్ మృతులకు సంతాపం తెలిపిన సభ ఉగ్రవాదంపై జీరో టాలరెన్స్ విధానాన్ని అవలంబిస్తామని స్పష్టం చేసింది. విమాన ప్రమాదం సహా ప్రకృతి విపత్తుల కారణంగా సంభవించిన మరణాలపై లోక్సభ విచారం వ్యక్తం చేసింది.